ఈరోజు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మా యొక్క ఎస్పీ గారి ఆదేశానుసారము మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో ఈ యాంటీ డ్రగ్ డే సందర్భంగా వివిధ స్కూల్ సంబంధించిన పిల్లలతోటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, మిగతా ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మన మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా సంబంధిత శాఖలందరూ కూడా ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో స్టిల్ గ్రౌండ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు విద్యార్థులందరూ పాల్గొని ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేశారు. మీ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి చెప్పేది ఏంటంటే, ఈ యొక్క డ్రగ్స్ అనేది మన ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, ఇది అంతర్జాతీయ సమస్య. అన్ని దేశాల్లో కూడా ఈ సమస్య అనేది పట్టి పీడిస్తూ ఉంది. దీన్ని నిర్మూలించడానికి ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. టీనాబ్ అని రాష్ట్ర ప్రభుత్వము మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ డ్రగ్ను పూర్తిగా డ్రగ్ ఫ్రీ స్టేట్ని చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క డ్రగ్స్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మీ ద్వారా అందరి కూడా ఎవరు కూడా ఈ యొక్క డ్రగ్స్ని సేవించకూడదు. ఎలా విధంగా సేవించినట్టయితే మా యొక్క పోలీస్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎక్సైజ్ సంబంధించి కానీ పోలీస్ సంబంధించి కానీ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సంబంధిత నేరస్తుల పైన మేము గట్టి చర్య తీసుకోవడానికి వీలు పడుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అయిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.